మే 14 తర్వాతే మళ్ళీ బరిలోకి పెద్ది. ఒకేసారి 2 సినిమాలతో విజయ్ దేవరకొండ. శర్వానంద్ కొత్త చిత్రం భోగి. మే 14 తర్వాతే బరిలోకి దిగనున్న పెద్ది. కథానాయకుడు రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం పెద్ది. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ కథానాయిక. శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేంద్ర శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్లో ఓ కీలక షెడ్యూల్ని పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ మే 2వ వారంలో మొదలు కానున్నట్లు సమాచారం. ఈలోగా చరణ్ మే 9న లండన్ టుసాడ్స్లో జరిగే తన మైనపు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలోనూ 11న రాయల్ ఆల్బర్ట్ హాల్లో జరగనున్న ఆర్ఆర్ఆర్ రాయల్ ఫిల్హార్మోనిక్ లైవ్ కన్సర్ట్లోనూ పాల్గొననున్నారు. ఈ వేడుకలో చెర్రీతో పాటు ఎన్టీఆర్, రాజమౌళి, కీరవాణి సందడి చేయడమే కాక ప్రీ ఫిలిం టాక్లో భాగంగా ప్రేక్షకులతోనూ ముచ్చటించనున్నారు. మే 14 తర్వాత రామ్ చరణ్ మళ్ళీ పెద్ది చిత్రీకరణ కోసం సెట్లోకి అడుగు పెట్టనున్నట్లు తెలిసింది. ఇది ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే బలమైన భావోద్వేగాలు నిండిన క్రీడా నేపథ్య చిత్రంగా ముస్తాబవుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లోకి రానుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నారు. ఒకేసారి 2 సినిమాలతో విజయ్ దేవరకొండ. కథానాయకుడు విజయ్ దేవరకొండ సినిమాల విషయంలో వేగం పెంచుతున్నారు. గత ఏడాది కాలంగా ఒక్క కింగ్డమ్ చిత్రం కోసమే సమయం కేటాయించిన ఆయన ఇప్పుడు ఒకేసారి సమాంతరంగా 2 సినిమాల్ని పట్టాలెక్కించేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన చేయాల్సిన చిత్రాల్లో దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ సినిమా ఒకటి ఉంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందనున్న ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ వచ్చే నెల నుంచి హైదరాబాద్లో చిత్రీకరణ ప్రారంభించుకోనుందని సమాచారం. మరోవైపు విజయ్, రవికిరణ్ కోలా కలయికలో రూపొందనున్న రౌడీ జనార్దన్ కూడా ఆ వెంటనే చిత్రీకరణ ప్రారంభించుకోనుందని తెలిసింది. ఇది దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ పీరియాడిక్ యాక్షన్ రూరల్ డ్రామా షూట్ జూన్ నుంచి మొదలు కానున్నట్లు సమాచారం. విజయ్ ఈ 2 సినిమాల్ని సమాంతరంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. మే 9న విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాల నుంచి కొత్త కబుర్లు వినిపించే అవకాశం ఉంది. శర్వానంద్ కొత్త చిత్రం భోగి. 1960 నేపథ్యంలో సాగే కథతో శర్వానంద్ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి కథానాయికలు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాలతో ముడిపడిన ఈ పీరియాడిక్ కథని పాన్ ఇండియా స్థాయిలో తెరపైకి తీసుకొస్తున్నారు. హైదరాబాద్లో నిర్మించిన భారీ సెట్లో బుధవారం చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా భోగి అనే పేరుని అధికారికంగా ప్రకటిస్తూ కాన్సెప్ట్ వీడియోని విడుదల చేసింది చిత్ర బృందం. విధి, పోరాటం, మార్పు అనే అంశాలతో ముడిపడిన కథ అని తెలుస్తోంది. ఇది భారీ అంగులతో రూపొందుతున్న చిత్రం ఇది. దర్శకుడి విజన్కి ప్రాణం పోయడం కోసం ప్రొడక్షన్ బృందం 20 ఎకరాల్లో 6 నెలల పాటు శ్రమించి సెట్ని తీర్చిదిద్దిందని సినీ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.